హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. చూడండి, ఈ రోజు మనం కేరళ స్పెషల్ అయిన పుట్టు తయారు చేయడం చూద్దామండి. గాయత్రి మన కోసం చేసి చూపిస్తోంది. జనరల్ గా ఇదేంటంటే వేయించిన వరి పిండితో గానీ లేదంటే వేయించిన గోధుమ పిండితో గానీ తయారు చేస్తారండి. అయితే ఈ రోజు గాయత్రి ఏంటంటే మల్టీగ్రెయిన్ పిండితో చూపిస్తోంది. ఇదేమో రెడీగా ఇలాగా ప్యాకింగ్ లో దొరుకుతుందంటండి. మనకి ఇక్కడ ఆంధ్రాలో ఏంటంటే ఇడ్లీలని, దోశలని, ఊతప్పాలని ఇలా వేసుకుంటాం కదండి బ్రేక్ఫాస్ట్ అనేసరికి. అదే కేరళలో అయితే ఈ పుట్టు అలాంటి మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అంటండి. ఇక చూడండి, ఒక బౌల్లోకి ఈ మల్టీగ్రెయిన్ పిండిని తీసుకుంది. దాంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసిందండి. మనం ఎంత పిండి తీసుకుంటామో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం కొంచెంగా వాటర్ చిలకరిస్తూ కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అది ఏంటంటే మరి ముద్దలాగా అయిపోకూడదండి, అలా పొడి పొడిగానే ఉండాలంట. అలా పొడి పొడిగా ఉన్నట్టుగా మనం వాటర్ కలుపుకోవాలన్నమాట. ఇగో చూడండి, ఇలా చూసుకొని మళ్ళీ ఇంకొంచెం పౌడర్ కలుపుతుంది. ఇదేంటంటే మనకి ఇంచుమించుగా సున్నుండలు మనం నెయ్యిలో కలుపుతాం చూడండి, అలాంటి మిశ్రమంలాగా అనిపిస్తుంది నాకైతే. ఇగోండి, కొంచెం తడి పొడిగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ ఏమి దీనిలో వేసేయాల్సిన అవసరం ఉండదంటండి. ఇలా తడి పొడిగా పౌడర్ లాగే ఉండాలంట. ఇప్పుడు చూడండి, ఇదేంటంటే పుట్టు తయారు చేయడానికి మెషిన్ మాట ఇది. ఇక చూడండి, మన జంతికలు గొట్టం అలాగమాట. ఇది పుట్టు దీంట్లో తయారు చేస్తారన్నమాట. ఇది ఇలా పొడుగ్గా ఉంది కదండి, కొన్ని చిన్నగా కూడా ఉంటాయన్నమాట. అది ఇంకొకసారి చూపిస్తాను. ఇగోండి, దాంట్లో ఇలాగ చిల్లులతో ఒక ప్లేట్ ఇస్తాడు, అది అడుగును పెట్టేసుకోవాలి. దాని మీద ముందుగా కొబ్బరికూర వేస్తోందండి. ఇగోండి, అలాగా ఆ హోల్స్ మీద కొబ్బరికూర వచ్చినట్టుగా వేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఈ పిండి కలుపుకొని ఉంచుకుంది కదా, వాటర్ వేసి కలిపింది కదా, ఆ పిండిని ఫిల్ చేస్తుంది. అయితే ఇది కూడా టైట్ గా చేసేయకూడదు అంటే, అలా గుల్లగుల్లగానే చేయాలన్నమాట. లూజ్ గా ఉన్నట్టుగానే పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం కొబ్బరికూర వేసింది. నెక్స్ట్ మళ్ళీ కొబ్బరికూర మీద ఈ పౌడర్ వేసింది. లాస్ట్ లో మళ్ళీ ఒక లేయర్ కొబ్బరికూర వేసిందండి. ఇలా ఫిల్లింగ్ చేసేసి మూత పెట్టేసింది అనమాట. ఈ లోపు ఒక కుక్కర్ లో 1 పావంతు వాటర్ వేసిందండి. వేసి దాని ముందు స్టవ్ మీద పెట్టి వేడి చేస్తుంది అనమాట. ఆ వాటర్ ని మరిగిస్తుంది. దీని సిస్టమ్ ఏంటంటే, ఇగో చూడండి, ఈ కుక్కర్ లో నుంచి ఆవిరి వచ్చిన తర్వాత ఈ పుట్టు మిషన్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, పుట్టు మిషన్ కి కిందని కూడా ఒక స్క్రూ లాంటిది ఇచ్చాడు కదా, అది కరెక్ట్ గా మనకి ఈ కుక్కర్ కున్న విజిల్ పెడతాను చూసారా, ఆ ప్లేస్ కి అది కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. ఆ రెండింటికి సెట్ అయినట్టుగా అలా పెడతారండి. ఇలా దీనికోసమని ఆ పుట్టు మిషన్ కూడా అలా ఉంటుందన్నమాట. అందుకని కుక్కర్ పెడుతుంది. ఇగోండి, ముందు స్టవ్ వెలిగించేసి ముందు వాటర్ అయితే మరగబెట్టుకోవాలన్నమాట. ఇగో చూడండి, మరిగిన తర్వాత మనకి పైనుంచి ప్రెజర్ వస్తుంది కదండి, ఇలా ఆవిరి బయటకు వస్తుంది కదా, ఆ టైంలో మనం ఈ పుట్టు మిషన్ తీసుకొచ్చి దీనికి పెట్టుకోవాలన్నమాట. ఇగో చూడండి, ఇలాగా ఆవిరి వచ్చిన తర్వాత అది పెట్టుకుంటే అప్పుడు అది నెమ్మదిగా లోపలంతా చక్కగా కుక్ అవుతుంది అనమాట. కేవలం ఒక 10 మినిట్స్ లోపే అయిపోతుంది అండి. ఒక 8 to 10 మినిట్స్ లోపే మనకి ఈ పుట్టు అయితే ఉడికిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వాటర్ అది ఏమి ఉండదు కదండి, ఈజీగానే ఉడికిపోతుంది ఈ పిండి. చూడండి, ఆ పుట్టు పైన ఉన్న కప్పులో నుంచి 4 హోల్స్ ఉన్నాయి కదా, ఆ కన్నాల్లో నుంచి ఆవిరి మనకి ఇలా కనిపిస్తే మనకి పుట్టు రెడీ అయిపోయినట్టు అర్థం అన్నమాట. ఇగో చూడండి, తీసేస్తుంది కదా. ఇప్పుడు దానికి ఒక చిన్న స్టిక్ లాంటిది కూడా ఇస్తాడండి ఈ పుట్టు మిషన్ కి. దాంతో మనం ఈ వెనక నుంచి ఆ కన్నాల ప్లేట్ పెట్టాం కదా, దాన్ని తొయ్యాలన్నమాట. అది అలా తోస్తూ ఉంటే ఈ రెడీ అయిపోయిన పుట్టు అలా ప్లేట్ లోకి వస్తూ ఉంటది అనమాట. చూడండి, ఇగోండి, వెనక నుంచి అలా తోస్తూ ఉంటే పుట్టు చక్కగా ఇలా వచ్చేస్తుందండి. ఇది పర్ఫెక్ట్ గా ఉడికినట్టుమాట. ఇంకా చూసారా, మధ్యలో కొబ్బరికూర వేసింది కదండి, అది లేయర్లుగా కనిపిస్తుంది. ఇగోండి, ఇది మాట మన పుట్టి అయితే రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ ఏంటంటే కడలి కర్రీ అండి. కడల అంటే మలయాళంలో కొమ్ము శనగలు అని అర్థం అంటండి. ఈ కొమ్ము శనగల్ని ముందు రోజు రాత్రి శుభ్రంగా కడిగేసుకుని వాటర్ వేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఇగోండి, మరుసటి రోజు ఇలాగా ఆ శనగల్ని ఈ కుక్కర్ లో వేస్తుంది అనమాట. వేసి ఇందులో సన్నంగా కట్ చేసిన అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేస్తుందండి. చాలా చిన్నగా తురిమింది అన్నమాట వాటిని. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఇంకా ఒక పచ్చిమిర్చి ఇలా చీలికల్లాగా కట్ చేసేసి ఆ పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని దాన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తుందండి. చూడండి, చాలా పెద్ద ముక్కలుగా కట్ చేసింది అనమాట. నెక్స్ట్ ఏమో 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తోంది. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఏంటంటే మనం తినే కారం బట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి, ఉప్పు కారాలను. ఇగోండి, ఇలా అన్ని వేసేసింది కదా. వీటిలో మనం ముందు రోజు రాత్రి నానబెట్టినప్పుడు శనగల్లో వాటర్ వేసి నానబెట్టాం కదండి, ఆ నానబెట్టిన శనగల్లో ఉన్న నీరే వేసేస్తుంది అనమాట. మళ్ళీ సపరేట్ గా వేరే వాటర్ కాకుండా ఆ శనగలు నానబెట్టిన నీళ్ళే వేసేస్తుంది అనమాట.
ఇగోండి ఇలాగా అవన్నీ వేసేసుకోవాలి. ఈ కర్రీ ఏంటంటే ఈ కడల కర్రీ లూజ్ గానే ఉంటదండి, మరి టైట్ గా అలా కాకుండా లూజ్ గానే వండుతారంట. ఇగో చూడండి ఇవన్నీ బాగా కలిపేస్తుంది మాట. కలిపేసి దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేస్తుంది అనమాట. దీనికి మళ్ళీ తర్వాత మళ్ళీ పోపు కూడా పెడతాము. ఈ లోపు మాత్రం ఇవన్నీ ఇలా ఉడకబెట్టినప్పుడు కూడా కొంచెం ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని చక్కగా ఇవన్నీ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఇవి విజిల్స్ వేయించుకోవాలండి. ఏంటంటే శనగలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకని మనం ఒక 6 విజిల్స్ వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి విజిల్స్ అయిపోయేవి, 6 వేయించేసింది. చల్లారిన తర్వాత ఇగో ఇలా మూత ఓపెన్ చేస్తుందండి. చూడండి శనగలు చక్కగా ఉడికిపోయేవి, మెత్తగా అయిపోయావండి. అయితే ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాం కదండి, ఎందుకంటే ఈ కర్రీయే వాటరీగా ఉంటది అన్నమాట. అందుకని శనగల్ని కొంచెం ఇలా మెదుపుకుంటే ఆ వాటర్ అంతా కొంచెం చిక్కబడుతుంది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందండి. వేసుకొని కొంచెం ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసింది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం కరివేపాకు వేసిందండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసింది. ఇవేంటంటే చిన్న ఉల్లిపాయలు కట్ చేసింది అనమాట, అందుకని అవి చక్రాల్లా వచ్చాయి. నెక్స్ట్ కొన్ని కొబ్బరి ముక్కలు వేసిందండి. ఏంటంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసింది. ఇదిగోండి తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, మళ్ళీ ఒక టీ స్పూన్ కారం వేస్తుందండి. ఎందుకంటే ఇందాక మనం అన్ని శనగల్లో వేసింది కదా, మళ్ళీ ఈ పోపుకి సరిపడా వేస్తుంది అనమాట, అంతే. ఇగోండి ఇలాగా కారం అది వేసేసుకున్న తర్వాత ధనియాల పొడి వేస్తుందండి. ఈ కర్రీకి ధనియాల పొడి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందంటండి, అందుకని ధనియాల పొడి మాత్రం 1.5 టీ స్పూన్ వేస్తుంది అనమాట. ఇందాక మనం శనగల్లో ఇది వేయలేదు కదా, అందుకని ఇప్పుడే వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది అంటండి. 1.5 టీ స్పూన్ వరకు అది వేసి ఇప్పుడు అవన్నీ బాగా కలుపుతుందండి. ఆ ముక్కలకి ఆ మసాలాలన్నీ బాగా పట్టినట్టుగా వేయించేసుకోవాలన్నమాట. ఇదిగోండి మొత్తం అన్ని కలిపేసింది కదా, చాలా. ఈ కొబ్బరి ముక్కలు కూడా మనం తింటున్నప్పుడు క్రంచీగా తగులుతుంటే బాగుంటది అంటే, పంట కింద అలాగా తగులుతుంటే ముక్కల్లాగా. ఇగో ఇదంతా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఉడికించిన ఈ శనగలు అవి ఉన్నాయి కదండి, అవన్నీ వేసేస్తుంది. ఆ వాటర్ తో పాటు మొత్తం అంతా వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి మొత్తం అలా అన్ని వేసేసుకొని చక్కగా బాగా కలుపుకొని ఇందాక వేసిన ఉల్లిపాయలు, ధనియాల పొడి అంతా ఈ శనగలకి పట్టినట్టుగా మళ్ళీ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లోనే ఇలా కలుపుతూ ఉంటే చక్కగా అదంతా దగ్గరగా అయిపోతుందండి. అయితే మరీ టైట్ గా అయిపోకూడదు కర్రీ, అయితే కొంచెం లూజ్ గా లిక్విడ్ లాగే ఉండాలి. ఇదండి కడల కర్రీ అంటే ఇదన్నమాట, మన కొమ్ము శనగల కూర మాట. ఈ పుట్టుకి మంచి కాంబినేషన్ అండి. ఇది భలే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటండి. చాలా మంచిగా ఎక్కువ మంది దీనికి ప్రిఫర్ చేస్తారంటండి బ్రేక్ఫాస్ట్ కింద తినడానికి. ఇగో చూడండి మంచి కలర్ఫుల్ గా మన కడల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇగోండి ఇలా పుట్టుతో పాటు దీన్ని సర్వ్ చేస్తారంట. ఈ రెండు మంచి కాంబినేషన్ ఏంటండి. కేరళలో బ్రేక్ఫాస్ట్ కింద మనం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినా, ఏదైనా హోటల్ కి అలా వెళ్ళినా కూడా కేరళలో మనకి ఇదే సర్వ్ చేస్తారంటండి. ఇదిగోండి ఇలాగా ఆ కడల కర్రీలో ఈ పుట్టు కలుపుకొని ఇలా తినాలంట. ఇదండి సంగతి. మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లు కాకుండా ఇలా వెరైటీది ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.